హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం యూపీఎస్సీకి సంబంధించిన అర్హతలు ఏంటి అనేది తెలుసుకుందాం. ముందుగా మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. సో యూపీఎస్సీ ఎగ్జామ్ రాయాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క పర్సన్ కూడా ఏదైనా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. ఒక రికగ్నైజ్డ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ అది యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. అది ఇంజనీరింగ్, బిఏ, బీకామ్ ఇలా ఏదైనా అవ్వచ్చు. అంతేకాకుండా ఫైనల్ ఇయర్ లో ఉన్న స్టూడెంట్స్ కూడా మనకు యూపీఎస్సీ ఎగ్జామ్ రాయడానికి అర్హులు. కాకపోతే ఇక్కడ ప్రిలిమ్స్ మాత్రమే రాయడానికి అర్హత వాళ్ళకు ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామినేషన్ రాసే ముందు వాళ్ళు ఖచ్చితంగా ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ పాస్ అయి ఉండాలి. ఇది యూపీఎస్సీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. నెక్స్ట్ నేషనాలిటీ. సో ఐఏఎస్, ఐపీఎస్ కి మాత్రం ఖచ్చితంగా ఇండియన్ సిటిజన్ ఉండాలి. అండ్ వేరే సర్వీసెస్ కి ఇండియన్ సిటిజన్ కావచ్చు, లేదా సబ్జెక్ట్ టు నేపాల్ ఆర్ భూటాన్ లేదా టిబెటియన్ నుండి 1 జనవరి 1966 ముందు టిబెటియన్ నుండి వచ్చి ఇండియాలో పర్మనెంట్ గా సెటిల్ అయిన వాళ్ళు, అలాగే టిఐఓస్ అంటే పాకిస్తాన్, బర్మా, శ్రీలంక, కంట్రీస్ ఆఫ్ కెన్యా అండ్ టాంజానియా, ఇథియోపియా ఇలా వేరే కంట్రీస్ నుండి వలస వచ్చి మన ఇండియాలో సెటిల్ అయిన వాళ్ళు, పర్మనెంట్ గా సెటిల్ అయిన వాళ్ళు ఈ ఎగ్జామ్ కి అర్హులని చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఎవరైతే వీళ్ళు ఉన్నారో నేపాల్, భూటాన్, టిబెటియన్ అలాగే టిఐఓ, వీళ్ళు ఎగ్జామ్ అనేది రాయొచ్చు. కాకపోతే వీళ్ళు అపాయింట్మెంట్ టైంలో వీళ్ళ దగ్గర మన ఇండియాకి సంబంధించిన ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ అనేది వీళ్ళ దగ్గర ఉండాలి. ఉంటేనే వాళ్ళకి అపాయింట్మెంట్ అనేది ఉంటుంది. అంతేకాకుండా ఈ నేపాల్, భూటాన్ అండ్ టిబెటియన్ వాళ్ళకి ఐఎఫ్ఎస్ లో అర్హత అనేది ఉండదు. ఇది నేషనాలిటీకి సంబంధించిన ఎలిజిబిలిటీ. నెక్స్ట్ ఏజ్ లిమిట్ అండ్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఇన్ ఇయర్ చూద్దాం. సో మనకి మినిమం ఏజ్ 21 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ 32 ఇయర్స్. కానీ కొన్ని కేటగిరీస్ కి వాళ్ళ యొక్క క్యాస్ట్ ని బట్టి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనం అది చూద్దాం. సో జనరల్ వాళ్ళకి 32 ఏజ్ లిమిట్, వీళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఏమీ ఉండదు. నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ 6. అండ్ నెక్స్ట్ ఓబీసీ వాళ్ళకి 35 ఇయర్స్ ఏజ్ లిమిట్, 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అండ్ 9 అటెంప్ట్స్. అండ్ నెక్స్ట్ ఎస్సీ అండ్ ఎస్టీ, వీళ్ళకి 37 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఉంటుంది, 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అండ్ అన్లిమిటెడ్ అటెంప్ట్స్ అన్నమాట. అంటే 37 ఇయర్స్ వచ్చేసరికి వీళ్ళు అటెంప్ట్స్ అనేది ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ డిసేబుల్డ్ డిఫెన్స్ సర్వీసెస్ పర్సన్, వీళ్ళకి 35 ఇయర్స్ ఉంటుంది, 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అలాగే 9 అటెంప్ట్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ సర్వీస్ మెన్, వీళ్ళకి 37 ఇయర్స్ ఉంటుంది, 5 ఇయర్స్ రిలాక్సేషన్ అండ్ 9 అటెంప్ట్స్. అండ్ నెక్స్ట్ బెంచ్ మార్క్ డిసేబిలిటీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 42 ఇయర్స్, 10 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది అండ్ 9 అటెంప్ట్స్ అనేవి ఉంటాయి. ఇది మన యూపీఎస్సీ యొక్క ఏజ్ లిమిట్ అండ్ వాళ్ళకి కేటగిరీస్ కి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ అలాగే నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్. సో ఓవరాల్ గా ఇది మన యూపీఎస్సీ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,